హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఇవాళ సండే స్పెషల్ కోడికూర పూరి ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. చాలా మంచి కాంబినేషన్. ఈ కర్రీని మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి షేర్వా టైప్లో వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం చాలా చాలా ఈజీ. ముందుగా పూరి పిండిని అయితే రెడీ చేసి పెట్టుకుందాం. దీనికోసం ఆటాని తీసుకొని నేను ఫార్చ్యూన్ ఆటా యూస్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పూరీలు పఫ్లా పొంగటానికి క్రిస్పీగా రావడానికి 1 స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పూరీ పిండిలాగా ప్రిపేర్ చేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పిండి బాగా నాని పూరీలు బాగా అయితే పొంగుతూ బాగా వస్తాయి. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ చేస్తే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ ముందుగా క్లీన్ చేసుకొని అందులోకి ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా పిండుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఈ కర్రీ ఇడ్లీ, దోశలో కూడా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ ఒకసారి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఒక 20 నుంచి 30% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయిన తర్వాత ఒక టమాటాని యాడ్ చేసుకోండి. టమాటాలు ఎక్కువ వేసుకోవడం వల్ల లైట్గా టేస్ట్ పులుపులాగా అనిపిస్తుంది. సో ఒక టమాటా అయితే సరిపోతుంది. షేర్వా కొంచెం పలుచగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చికెన్లో వచ్చిన వాటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 3-4 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. చూసారా, చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకొని పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల కూరకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలా టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పూరీ పిండిని తీసుకొని కొద్దిగా డస్ట్కి పౌడర్ తీసుకున్న తర్వాత పూరీల్ని మరీ పల్చగా అండ్ మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పూరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పూరీలు కూడా కాల్చుకోవటమే. పూరీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. అంతే, పూరీ అండ్ కోడికూర అయితే రెడీ అయిపోయినట్లే. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.